ఆగవే. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? నాన్న వెళ్ళమన్నారు నానమ్మ. నువ్వు నోరు మీరా కుర్రకుంక. నా కొడుకు పంపిస్తే మాత్రం వెళ్ళిపోతావా? నువ్వు కనిపిస్తే నా మనవరాలు కాపురం పోతుందని తెలీదటే. అసలేంటి నీ ఉద్దేశం? మెల్లగా ఇంటి కోడలు వైపోదామని చూస్తున్నావా? అదే లేదు నానమ్మ. ఎందుకలా అంటావు? ఇంకెలా అనాలే? అక్కడ నువ్వెక్కడ దొరికిపోతావో, ఎక్కడ నా మనవరాలు కాపురం కూలిపోతుందోనని నాకు గుండె ఆగిపోయినంత పనైందే. అయినా ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళిందానివి ఇచ్చేసి తిరిగి రావాలి కదే. అక్కడేం కూసావే? నానమ్మ, అక్కేం కావాలని ఉండలేదు. వాళ్ళు ఉండమంటే ఉంది. ఉంటుందిరా. ఈ రోజు వాళ్ళు ఉండమంటే ఉంటుంది, రేపు దీనికి ఉండాలనిపిస్తే ఉండిపోతుంది. మళ్ళీ ఆ ఇంటి మొహం చూడకుండా ఉండడానికి 4 తగిలించాల్సిందే. చేతిగా కంకణమేంటే? ఇక్కడ నేనడుగుతుంటే వాడి మొహం చూస్తావేంటే? వ్రతంలో కూర్చున్న వాళ్లే కంకణం కట్టుకోవాలి కదా, నువ్వెందుకు కట్టుకున్నావు? నువ్వెందుకు కట్టుకున్నావు? నానమ్మ, అది చెప్పమంటే నసుకుతావేంటే? చెప్తావా? 4 తగిలించాలా? భయపడతావేంటక్క? చెప్పు. నువ్వేం తప్పు చేయలేదు కదా. అవును నానమ్మ, అక్కే సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుంది. ఏమిటి? నా మనవరాలు చేయాల్సిన వ్రతం ఇది చేసిందా? ఇలాంటిదేదో చేస్తుందని నేను ముందే అనుకున్నాను. ఎంత ధైర్యమే నీకు? నా మనవరాలకి ఎసరెట్టాలని చూస్తావా? ఎవరి చోటికి ఎవరు ఎసరు పెట్టారు? మధ్యలో నువ్వొకటి తయారయ్యావు. నువ్వు నోరు ముసుగు లోపలికంట్రా. నేను వెళ్ళను. అక్కడ జరిగిందేంటో నీకు తెలియాలి. నువ్వు అక్కని ఏం అనకుండా ఉండాలి. నువ్వుండు తమ్ముడు, నేనేం కావాలని చేయలేదు నానమ్మ. షియా తన బదులు వ్రతంలో కూర్చోమంటే కూర్చున్నా. అదెందుకు కూర్చోమంటుందే? కథలు చెప్తున్నావా నాకు? మీరు కూర్చోమన్నారు కదా, అలాగే మీరు చెప్పింది చేయడం తప్ప కాదనే ధైర్యం, అలవాటు నాకు లేవు నానమ్మ. మాటకి మాట సమాధానం చెప్తోంది చూడు. ఆగు నానమ్మ. ముందక్కడ ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు మాట్లాడు. అంటే మాకు తెలిసిన వాళ్ళు
పెళ్లి చేయకుండా ఈ వ్రతాన్ని చేశారు పంతులు గారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగా? ఇంతకీ వాళ్ళు ఉన్నారా పోయారా? పాపం రోడ్ యాక్సిడెంట్ లో మొన్ననే పైకి పోయారు. పరిష్కారం ఉంది. నువ్వు ఇంకొకసారి ముసుగు వేసుకుని నా బదులు వ్రతంలో కూర్చోవాలి. నువ్వు ఇందులో కూర్చున్నా ఏం కాదక్కా. నా కోసం ప్లీజ్. అది జరిగింది. ఇప్పుడు చెప్పు, ఇందులో వైదేహి అక్క తప్పేం లేదు కదా? అయినా నువ్వే దగ్గరుండి తాళి కట్టించావు కదా, అందుకే వ్రతంలో కూడా అక్కే కూర్చునే పరిస్థితి వచ్చింది. ఆ 3 ముళ్ళ బంధం అలాంటిది నానమ్మ, ఎవ్వరూ విడదీలేరు. ఇప్పుడే తెంచి పారేస్తాను. నానమ్మ, నానమ్మ, నానమ్మ ఆగు. నానమ్మ వద్దు నానమ్మ. వద్దు నానమ్మ. నానమ్మ, నానమ్మ, నానమ్మ ఆగు. నానమ్మ వద్దు నానమ్మ. నానమ్మ, నానమ్మ వద్దు నానమ్మ. నానమ్మ, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఏం చేస్తున్నారు? అత్తయ్య, అత్తయ్య ఏం చేస్తారు? తప్పుకోవే. అత్తయ్య వదలండి. అత్తయ్య, అత్తయ్య వదలండి. అత్తయ్య, నా మనవరాల్ని కాపురానికి పంపించి దీని మెడలో తాళెందుకే? మొన్ననే తెంపేయాల్సింది. ఇది ఉన్నంత వరకు నా మనవరాలు కాపురానికి భరోసా ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు. వద్దు నానమ్మ, నీకు దండం పెడతానమ్మ. అత్తయ్య, అత్తయ్య వదిలేండి అత్తయ్య. అత్తయ్య, ఈ తాళి ఉండటం వల్లే ఈ రోజు సత్యనారాయణ వ్రతం చేసింది, రేపు ఇంకేమైనా చేస్తుంది. ఇయ్యవే, చెయ్యి. వద్దు అత్తయ్య. వద్దు నానమ్మ, వద్దు నానమ్మ. నానమ్మ ప్లీజ్ నానమ్మ. అమ్మా, రక్తం. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అయ్యో, అత్తయ్య, అత్తయ్య, అయ్యో, అత్తయ్య, అత్తయ్య గారు, అత్తయ్య గారు. రక్తం. అమ్మా, ఏమైందమ్మా? అయ్యో, రక్తం కారిపోతోందిరా. అయ్యో, ఏమైందమ్మా? అమ్మా, ఏది పడితే అది పట్టుకుంటే తెగకుండా ఎలా ఉంటుంది నాన్నగారు? ఏం పట్టుకున్నావమ్మా? చెప్పలేదులే నాన్నగారు. అంటే చీకట్లో ఏం పట్టుకుందో తెలియదు కదా. చీకట్లో బయటికి ఎవరు రమ్మన్నారమ్మా? సునైనా, గుడ్డ తీసుకురాపో. అలాగే. నువ్వు రామ్మా, లోపలికి రా. చింత చచ్చినా పులుపు చావలేదు ఈ ముసల్దానికి. చేయి తెగినా ఇంకా ఎలా చూస్తుందో చూడు. తప్పు తమ్ముడు, అలా అనకూడదు. నువ్వు ఇలాగే జాలి పడుతూ ఉండు, ముసల్ది నిన్ను ఇలాగే వేధిస్తూ ఉంటుంది.
చేశావు, కానీ చెల్లెల్ని కోడలిగా పంపించావు. ఎందుకు ఈ ఆటలాడుతున్నావో, ఈ బంధం ఎందుకు ఇచ్చావో, దీని పరమార్థం ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు రామయ్య. నువ్వెవరు? నేనా? ఎవరు నువ్వు? సియా ఎక్కడా? నేనే సియాని. నువ్వు సియానా? నేను అడిగేది జానకి రామయ్య గారి కూతురు సియా. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి సియా. అవును, జానకి రామయ్య గారి కూతురు సియాని. మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్న సియాని నేనే. అసలు నేనెవరో తెలియనట్టు, పరిచయమే లేనట్టు అలా అడుగుతున్నారేంటి? మొదటి రాత్రని ఆట పట్టిస్తున్నారా? ఆట పట్టిస్తుంది నువ్వు. నువ్వు సియా ఏంటి? ఏమైందండి మీకు? నేను సియాని కాదు అని అంటున్నారేంటి? నన్ను మర్చిపోయారా? మన మధ్య జరిగింది మర్చిపోయారా? రామాలయంలో నన్ను చూశానని, నన్ను చూసి సియా సియా అని నా వెంట పడి పెళ్లి చేసుకున్నారు కదా. నాకిప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, వేరే అంబిషన్స్ ఉన్నాయని లెటర్లో కూడా రాశాను కదా. అయినా సరే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మరీ పెళ్లి కొప్పించారు కదా. మీ వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, బొట్టు పెట్టారు, బంగారం తొడిగారు, అన్నీ చేసి పెళ్లి కూడా అయిపోయి చివరికి శోభనం గదిలో ఎవరో అపరిచితురాల్ని చూసినట్టు అలా చూస్తున్నారేంటి?
అబ్బా ఇంత నొప్పిని ఎలా భరించారత్తయ్య? ఎందుకంటే నా మనవడు సంతోషంగా ఉండడం కోసం నొప్పిని భరించాను కాబట్టి వాడు గదిలోకి వెళ్ళాడు. లేదంటే నన్ను తీసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండేవాడు. మా ఆ? మా ఏమైందిరా? మళ్ళీ గదిలోంచి బయటకొచ్చావేంట్రా? సియా, నా సియా ఎక్కడిందు? సియానా? అవునిందు, నా సియా ఎక్కడా? శోభనం గదిలో సియాని పెట్టుకుని ఎక్కడా అని అడుగుతున్నాడు. పిచ్చిగాని పట్టిందా? అదేం నాన్నా, గదిలోనే ఉంది కదా. నీ కొడుకు పరాచికాలాడుతున్నాడు కౌసల్య. నిన్ను గదిలోంచి అసలు బయటికి రావద్దు మనవడా అని లోపలికి పంపిస్తే పరాచికాలాడతావా? పరాచికాలు పద. వదిలిందు, నేను చెప్పేది విను. వాడేదో చెప్తున్నాడు కదా, విను నానమ్మా. ఏంట్రా వాడు చెప్పేది నేను వినేది? వాడి వేషాలు నాకు తెలియవనుకున్నావా? రే, ముందు నువ్వు పైకెళ్ళు. పెళ్ళైనా ఇంకా పిల్ల వేషాలు పోలేదు. వెళ్ళరా. అబ్బా, సియా ఎక్కడని అడుగుతుంటే వెనక్కి వెళ్ళమంటావేంటిందు? నా సియా ఎక్కడా? బాబు ఇక్కడ ఇక్కడ అబ్బాయి గారు. ఏంటబ్బాయి గారు అలా చూస్తున్నారు? సీఎం గారి ఫోటో. మీరు మొదటిసారి సీఎం గారిని చూపించారే, ఆ ఫోటోనే మీకు గుర్తుగా ఉండాలని తీసుకొచ్చాను. ఎస్, సియాని మొదటిసారి అంజికే చూపించాను కదా. ఇది అదే ఫోటో గనుకైతే పైన ఉన్నది నా సియా కాదు. అసలు సియా ఎవరో అందరికీ తెలుస్తుంది. చూడండి అబ్బాయి గారు, ఫోటో అదిరిపోయింది. రే, ఫోటో లేదు గీటో లేదు, లోపలికెళ్ళరా. ఇప్పుడు వీడిని శోభనం గదిలోకి ఎలా పంపాలా అని మేం తంటాలు పడుతుంటే ఫోటో అంట ఫోటో. రే, ముందు నువ్వు గదిలోకి వెళ్ళు. వెళ్ళు. వెళ్తానిందు, ముందు ఆ ఫోటో చూడు. నా సియాని అందరూ చూడాలి. అంజీ, ఓపెన్ చేయరా.